బిగ్ బాస్ సీజన్ 9 డే 3లో జరిగిన ఎపిసోడ్లో అయితే నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. నామినేషన్ ప్రాసెస్ రూల్స్ ఏంటి? ఎవరైతే నామినేషన్ చేస్తున్నారో వాళ్ళిద్దరి మధ్య మాత్రమే డిఫైన్ అనేది జరగాలి. అది ఎవ్రీ ఇయర్ జరిగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ దమ్ము శ్రీజ గారు తనుజ గారిని నామినేషన్ పద్ధతి అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఆమె డిఫైన్ చేసే పద్ధతి కానీ, మీరు ఫుడ్ సరిగా ఉండలేదు, మాకు ఇష్టం వచ్చిన ఫుడ్ ఉండలేదు, మీరు చేసే పద్ధతి సరిగా లేదు, వడ్డించే పద్ధతి సరిగా లేదు, మీకు ఇష్టం వచ్చిన ఫుడ్ వండారు అనేసి మాట్లాడుతూ ఉంటే మధ్యలో హరీష్ గారు కానీ, ప్రియా శెట్టి గారు కానీ, ఆర్మీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు? అసలు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు? డిఫైన్ జరిగేది దమ్ము శ్రీజాకి తనుజ గారికి జరుగుతుంది. మధ్యలో మీరు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు? ఒక అమ్మాయి మీద ఎందుకు అంతగా, హరీష్ గారు అయితే ఎందుకు అంతగా ఫైర్ అవుతున్నారు? మీరు బాడీ షేమ్ గురించి మాట్లాడుతున్నారు, మీరు అన్నపూర్ణలాగా, తనుజ గారు అన్నపూర్ణలాగా వడ్డించలేదు, మీరు చేసే పద్ధతి కానీ, ఫుడ్ చేసే పద్ధతి కానీ, మీ బిహేవియర్ కరెక్ట్గా లేదు అనేసి ఎందుకు ఫైర్ అవుతున్నారు? ఒక అమ్మాయి మీద ఎందుకు అంతమంది డిఫైన్ చేస్తున్నారు? నేనైతే ఇది అన్ఫేర్ గేమ్ అనేసి అనుకుంటున్నాను. నామినేషన్ కూడా అన్ఫేర్ అనేసి నాకు అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఏ ఫేర్ గేమ్, ఇట్స్ ఏ అన్ఫేర్ గేమ్ అనేసి నాకైతే అనిపిస్తూ ఉంది. మరి చూసే ఆడియన్స్కి ఏ విధంగా అనిపిస్తుందో నాకైతే తెలియదు. కానీ నేనైతే ఇంకా ఈ వీక్లో నాకు సార్ వచ్చేసి ఈ నామినేషన్ ప్రాసెస్ నిజంగా కరెక్టేనా కాదా అనేసి ఏం చెప్తారో నేనైతే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను. చూసే ఆడియన్స్కి ఎలా ఉందో, ఇది కరెక్టా ప్రాసెస్? ఒక అమ్మాయి మీద రెస్పెక్ట్ లేకుండా హరీష్ గారు కానీ, ప్రియా శెట్టి గారు కానీ, ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ కానీ అలా ఫైర్ అవ్వటము, మధ్యలో ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యేసి కానీ ఇక్కడ వచ్చేసి తనుజ గారు ఎక్కడ కూడా తన మాటలు కానీ, తన లిమిట్స్ క్రాస్ చేసి ఎక్కడ కూడా మిస్బిహేవ్ చేసినట్టయితే నాకు కనిపించలేదు. హరీష్ గారు ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు వదిలేశాడు. కానీ తనుజ గారు కరెక్ట్గా మాట్లాడారు. నాకైతే ఆమె మాట్లాడిన పద్ధతి కానీ ఎక్కడ కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడలేదు ఆమె. నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది తనుజ గారు. చూసే ఆడియన్స్కి ఏ విధంగా ఇది పోర్ట్రే అయిందో నాకైతే తెలియదు. కానీ నాకైతే ఇట్స్ నాట్ ఏ ఫెయిర్ గేమ్, ఇట్స్ అన్ఫేర్ గేమ్ అనేసి నాకు అనిపించింది. చూసే ఆడియన్స్కి ఇది కరెక్టా కాదనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.